నమస్తే. ప్రస్తుతం మనతో పాటు షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్ గారు ఉన్నారు. ఇప్పుడే ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యేలు మంత్రులతో భేటీ అయ్యారు. ప్రధానంగా ఏ అంశం గురించి డిస్కషన్ చేశారు? అన్ని అంశాలు పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఏదైతే కులగణన ఉందో ఎస్సీ వర్గీకరణ చాలా బాగుంది. ఇదంతా అందరికీ లాభం జరుగుతుంది కాబట్టి ఇన్ని రోజుల ఆకాంక్ష ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి అది నిజమైపోయింది. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. రేపు ఏదన్నా రాబోయే కాలంలో ఎన్నికల్లో కూడా చాలా త్వరలోనో ఎన్నికలు వస్తాయి కాబట్టి దానికి సంసిద్ధంగా ఉండాలని మంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నుంచి బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణకు రూట్ మ్యాప్ వేసినమంటారు. కానీ బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు వీటి మీద సంతృప్తిగా లేరు, అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తుంది కదా. తప్పు సమాచారం ఉంది వాళ్ళ దగ్గర. సైంటిఫిక్ సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది, గాంధీ భవన్ దగ్గర కూడా ఉంది. వాళ్ళ దగ్గర ఏం ఆధారంతో మాట్లాడుతున్నారు? ఏం ఆధారంతో మాట్లాడుతారు? వాళ్ళు మాట్లాడేదంతా ఒక బోకస్ సమాచారం, గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళంతే. బహిరంగ సభలు ఉండబోతున్నాయి అంటున్నారు. బీసీ కులగణన మీద ఎస్సీ వర్గీకరణ ఎట్లుండబోతుంది? ఎవరు ఉంటాయంట అంతే. ఎవరు వస్తారనే తర్వాత. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.